వచ్చేసాం. ఇంకా పవర్ ప్యాక్ గా మాట్లాడుకునే మూవీ కల్కి 2898 మూవీ గురించి ట్రైలర్ కాదు భయ్యా. మూవీ రిలీజ్ అయిపోయింది ఆన్ స్క్రీన్స్ మీద. ఇంకా ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు గూస్ బంప్స్ లిటరల్లీ పైకి లేసే ఉన్నాయి అనుకుంటే ఇంకా దిగలేదు ఆ 3 అవర్స్ అనేది. సో దాని రివ్యూ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. కొత్త యూస్ అంటే మనకన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి రివ్యూ మీకు రావాలి కాబట్టి నోటిఫికేషన్ మీద బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్లీ కామెడీతో పవర్ ప్యాక్ చేసాడు నాగేశ్వరి మామ. ఎటు చూసుకున్నా ఎటకారం కామెడీ. ఇంక ఎటకారం ఎవరు చేస్తారు భయ్య, కామెడీ ఎవరు చేస్తారు భయ్య అంటే మన ప్రభాస్ గారే. సో ఇక్కడ కామెడీ డోస్ ఏమైనా ఎక్కువైంది భయ్య, చాలా మంది చెప్తున్నారు కామెడీ డోస్ ఎక్కువ ఉంది, కంప్లీట్లీ ఏదో సంథింగ్ గా ఉంది అంటే ఏదైతే మనకి పర్టికులర్లీ మూవీలో ఏదైతే మనకి చూపించాలనుకుంటున్నారో అది స్లో పాయిజన్ లాగా అయితే ఎక్కడం అయితే జరిగింది. సో ఎవరికన్నా కానివ్వండి ఒక టచ్ లేకపోయినా మహాభారతం మీద ఏదైతే మనకి కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ ని టచ్ చేస్తూ ఒక కామెడీ ఓరియంటెడ్ వేలో మూవీని తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఎవ్రీ కట్ అండ్ ఎవ్రీ సీన్, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే బ్లాస్ట్ అంతే. సో కంప్లీట్లీ అందులో ప్రభాస్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అతని టైమింగ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, చూపించిన విజువల్స్ కానివ్వండి, అండ్ బుజ్జికి అతనికి కనిపిస్తున్నటువంటి బాండింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ బాండింగ్ అయితే. ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ అయింది. ఇంకా అశ్వత్థామ ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి అశ్వత్థామ నుంచి ఎత్తుకోవడం జరిగింది. సో ఇంకొక అశ్వత్థామ ఓకే కనిపించేశాడు. ఇంకా కంప్లీట్లీ అశ్వత్థామ ఫైట్స్ కోసం అయితే బాగా వెయిట్ చేశాను నేను. ఇంకా అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫైట్ సీక్వెన్సెస్ కోసం ఇంకా చాలా బాగా వెయిట్ చేశాను. సో అట్లా చూసుకున్నట్లయితే ఇంకా వీళ్ళిద్దరికి ఎప్పుడు కంబ్యాక్ పడుతుంది, ఎవరికి వీళ్ళిద్దరికి ఫైట్ ఎక్కడ పడుతుంది అని చూసుకున్నట్లయితే స్టోరీని ఈజీగా 1.5 అవర్లో ఫస్ట్ హాఫ్ లో ఏదైతే 1.5 అవర్ ఉందో 1.5 అవర్ లో చిన్నగా మన ఆడియన్స్ అందరూ క్యారెక్టర్స్ కి ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్స్ కి, ఆ విజువల్స్ కి, అక్కడ జరిగే సీన్స్ కి, అక్కడ చూపించాల్సింది ఏదైతే నాగేశ్వరరావు మనందరికీ చూపించాలనుకుంటున్నారో అది పర్టికులర్లీ ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక సెట్ చేసేసాడు. అండ్ కంప్లీట్లీ తర్వాత ఇది ఇక్కడ జరగాల్సిన అంటే ఇది మన వరల్డ్, ఇది కాదు, ఇది మన వరల్డ్ కాదు అని ప్రతి ఒక్కరికి అయితే ఒక కన్వే అయితే అయిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో అయితే అంత బాగా క్లారిటీగా విజువల్స్ చూపించారు. ఆ యొక్క కాంప్లెక్స్ కానివ్వండి, చూపించిన కాశీ కానివ్వండి, శాంబల ఏరియా కానివ్వండి. సో కంప్లీట్లీ అంత బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆ ఏరియాలు కానివ్వండి. ఆ ఏరియాలో ఉన్న మనుషులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎలా నడుచుకునే తీరు, ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఏమేమి ఆశిస్తున్నారు అని కంప్లీట్ గా ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తూ సీన్స్ ని క్లారిటీగా ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం. దానికైతే ఫ్యాబులస్లీ సూపర్ అని చెప్తాను. ఇంకా కంప్లీట్లీ సెకండ్ హాఫ్ వచ్చినట్లయితే ఇంకంతా రోతలే, ఫుల్ దంచుడే మొత్తం. సెకండ్ హాఫ్ అంతా మొత్తం కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయాల్సిన మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయినటువంటి ఇండియన్ సినిమాస్ లో కల్కి అని అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఒక్కసారి ఆన్ స్క్రీన్స్ మీద ఆ కామెడీ కానివ్వండి, హర్రర్ కానివ్వండి, ఏదైతే ఒక సీన్ ఉందబ్బా పర్టికులర్లీ స్పాయిలర్ అవుతుందేమో, పర్టికులర్లీ మనకి విలన్ గారు అయితే కమల్ హాసన్ గారు, అది అందరికీ తెలుసు. ఆ కమల్ హాసన్ గారు సప్పని వాటర్ జిప్పని లేస్తారు ఆ సీన్ అయితే. సో ఆ సీన్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా వరకు ఏదైనా ఇట్లాంటి హిస్టరీ ఆఫ్ మూవీస్ లో ఏంటంటే దన్ అని వస్తుంది. బట్ అక్కడ ఏంటంటే ఒక 3 seconds అనేది మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సైలెన్స్ అయిపోయింది. సో ఎందుకు ఇలా సైలెంట్ అయింది అని ఆలోచించుకునే టైంలోనే తన ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏంటంటే షాకింగ్ ఎంట్రీగా అయితే కనిపించడం జరిగింది. ఇంకైతే నెక్స్ట్ లెవెల్ అంటే సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇది తక్కువ, ఇది లేదు ఇందులో అని చెప్పడానికి లేదు. పాత హిస్టరీని అండ్ అలాగే చూపించే కొత్తతనాన్ని ప్రజెంట్ మనలో ఉన్న ప్రజెంట్ వాళ్ళకి కరెక్ట్ గా కన్వే అయ్యేటట్టు చూపించడం జరిగింది ఈ యొక్క మూవీలో. సో కంప్లీట్లీ వాచబుల్ తో థియేటర్స్ అండ్ కంప్లీట్లీ 100% నేనైతే చెప్తాను. ఇంకా అందరూ అడిగేది క్యామియోస్. ఇంకా క్యామియోస్ మనం సస్పెన్స్ అది కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. అంటే ఒక మూవీ పోతుంటది, మూవీ స్టోరీ చూస్తూ ఉంటే ఇది మన క్యామియో అంటే ఆ క్యారెక్టర్ వస్తుందని పెద్ద హైప్ ఏం లేదు. బట్ ఆ క్యారెక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంటర్ అయిపోతుంది. సో కంప్లీట్లీ అలాంటి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. మనం బయట రూమర్ గా విన్నవి అన్నీ లేవు, బట్ కొన్ని అయితే అందులో ఉన్నాయి. అవి ఆన్ స్క్రీన్ చూసినప్పుడే మీకైతే ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది అండ్ అలాగే ఆ హైప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో ఓకే భయ్య, ఇంకా ప్రభాస్ కెరీర్లో దీన్ని కొట్టే మూవీ రాదా అంటే మనం చెప్పలేము. అలాగే దీనికన్నా పెరిగి ఇంకా మంచి పేరు వచ్చిన మూవీ ఉందా అంటే నేనైతే చెప్పను, ఖచ్చితంగా ఇదే అని చెప్తాను. కల్కి 2898 పార్ట్ 1 మూవీ అనేది సో కంప్లీట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ ప్రభాస్ హిస్టరీ అని అయితే చెప్తాను. ఇంకా నెక్స్ట్ దీనికి ఫర్దర్ గా అయితే కంటిన్యూషన్ ఉంది. ఆ కంటిన్యూషన్ కూడా రిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా కట్టప్ప బాహుబలి ఎందుకు పొంచాడు అండ్ అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో ఇలాంటి ట్విస్ట్లు ఏమన్నా పెట్టారా అంటే ట్విస్ట్ అని చెప్పలేం కానండి, ఒక రకంగా ఒక హింట్ ఇచ్చినట్టే ఇంకో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరగబోతుంది. సో అది ఇంకా చాలా ఘోరంగా ఉండబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసినంత ఒక క్లైమాక్స్ అనుకోండి, ఒక ఇంటర్వెల్ అనుకోండి. సో చూసినట్లయితే ఆన్ స్క్రీన్స్ మీద మీకు అర్థం ఉంది. సో నేను ఎక్కడ చెప్పినా మీకు స్పాయిలర్స్ వస్తాయని చెప్పి నేనైతే కొన్ని
ఆపేస్తున్నాను. సో హాన్ థియేటర్స్ మీద, ఇండియన్ థియేటర్స్ మీద వాచ్ చేయండి ఖచ్చితంగా. 3D ప్రిఫర్ చేయాలా, 2D ప్రిఫర్ చేయాలంటే మోర్ దెన్ 3D అయితే బెస్ట్ అంటాను నేను. ఎందుకంటే విజువల్స్ అనేవి ఆ లెవెల్‌లోనే అండ్ అలాగే 3D ఎఫెక్ట్స్ కోసం పర్టికులర్లీ కొన్ని సీన్స్ కూడా తీశారనిపించింది. నేనైతే 2Dలో చూసి చెప్తున్నాను. అండ్ కంప్లీట్‌లీ ఫర్దర్‌గా నేను 3 డేస్‌లో ఇట్లా మళ్ళీ 3Dని కూడా ప్రిఫర్ చేస్తాను. 3D చూసిన తర్వాత కూడా. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. అండ్ 'కల్కి 2898' మూవీ అయితే సూపర్‌గా ఉంది. అండ్ కంప్లీట్‌గా ఇండియన్ థియేటర్స్‌లో వాచ్ చేయమని నేను చెప్తాను. సో దిస్ ఇస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని ఫర్దర్ నా అప్డేట్స్ కోసం. సో దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.